హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళైతే ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఎవరైతే జేఈ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్గా ఫిజిక్స్. సో మనం ఈ వీడియోలో అయితే కైనమాటిక్స్, సో ఫిజిక్స్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే మనం చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం కైనమాటిక్స్ చాప్టర్ నుంచి అయితే మనం టాపిక్స్ డిస్కస్ అయిపోతున్నాం. సో ముందుగా కైనమాటిక్స్లో మనకు మోషన్ ఇన్ వన్ డైమెన్షన్లో మనము యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ గురించి అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోతున్నాం కంప్లీట్గా. అండ్ ఈ వీడియోలో మీకు టోటల్గా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్తో పాటు జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ సిబిఎస్ఈ బోర్డ్ క్వశ్చన్స్. సో సిబిఎస్ఈ లైక్ 90sలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్, ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ముఖ్యంగా ఈ వీడియోలో మనం వచ్చేసి యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత అదేవిధంగా ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి అయితే మాట్లాడుకుంటాం. రైట్? యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. సో వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్, డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్, డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ. సో ఐ జస్ట్ రైట్ ఇట్. ఓకే, సో స్పీడ్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బై టైం అండ్ వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఎవరికి ఇంకా ఎవరికైనా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ క్లారిటీ లేకపోతే ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక 2 పాయింట్స్ మధ్య యాక్చువల్ పాత్ ట్రావెల్ చేసిందాన్ని ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. షార్టెస్ట్ పాత్ ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 పాయింట్స్, a person is walking from here, so he goes round here, round here, round here, he goes to B. ఓకే, సో ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాడు. సో యాక్చువల్ పాత్ ఏమైతే ట్రావెల్ చేస్తాడు, 5 కిలోమీటర్స్, 1 కిలోమీటర్, 10 కిలోమీటర్స్, ఇవన్నీ కూడా. సో ఈ టోటల్ అంతా ఏమవుతుందంటే నాకు డిస్టెన్స్ అవుతుంది. అండ్ షార్టెస్ట్ పాత్ ఆర్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్, స్ట్రైట్ లైన్ పాత్ ఆర్ షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఏంటంటే యాక్చువల్ పాత్ ట్రావెల్డ్, అది ఎప్పుడు కూడా మనకి ఎక్కువే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ పాత్. రైట్? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో డిస్టెన్స్ మీన్స్ యాక్చువల్ పాత్, డిస్ప్లేస్మెంట్ మీన్స్ షార్టెస్ట్ పాత్. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఒకవేళ బాడీ స్ట్రైట్ లైన్లో పోతే అప్పుడు డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ పాత్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్ లైన్ పాత్ అవుతుంది. కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఈక్వల్ టు డిస్టెన్స్గా తీసుకుంటాం. సో ఓవరాల్గా డిస్ప్లేస్మెంట్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ డిస్టెన్స్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు డిస్టెన్స్. రైట్? సో ఇది పక్కన పెడితే మనకి ఇది కాదు ఇప్పుడు టాపిక్. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 2 బాడీస్ కానీ డిఫరెంట్, ఒక పాయింట్ ఏ నుంచి ఇంకో పాయింట్ బీకి, బి నుంచి ఇంకో పాయింట్ సికి, ఇలా 3 డిఫరెంట్ వెలాసిటీస్, 2 డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ మన స్టాటిస్టిక్స్ మ్యాథ్స్లో చేసినట్టుగా మనము అన్ని యాడ్ చేసి బై 2 లేకపోతే అన్ని యాడ్ చేసి బై 3. సో మనకి జనరల్గా యావరేజ్ డెఫినేషన్ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలా వేయకూడదు. యావరేజ్ డెఫినేషన్ ఏంటి మనకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అలాంటి ఫార్ములా ఇక్కడ మనం ఇంత ఖచ్చితంగా యూస్ చేయకూడదు. ఆ ఫార్ములా ఎక్కడ యూస్ చేయాలనేది కూడా నేను తర్వాత అయితే మీకు చెప్తాను. బట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీకి యాక్చువల్ డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఆ డెఫినేషన్ ఇప్పుడు మీతో చెప్తాను చూడండి. యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, యావరేజ్ స్పీడ్ మీన్స్ టోటల్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ స్పీడ్ మీన్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మరి అదేవిధంగా యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో యావరేజ్ వెలాసిటీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే,
average velocity. Average velocity is total displacement. Okay, total displacement. Yeah, velocity ante manaku displacement, total displacement by total time taken. Total displacement by total time taken. Average speed ante total distance traveled by total time taken. Average velocity ante total displacement by total time taken. Total displacement by total time taken. సో ఈ బేసిక్ ఇవి రెండు ఫార్ములాస్ మీకు గుర్తున్నట్టయితే మనం ఈ వీడియోలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేయొచ్చు అనమాట. రైట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే a train travels from city A to city B with a constant speed of 40 meter per second and returns back to A with a constant speed of 60 meter per second. Find its average speed and average velocity. సో ఇప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, అదే పనిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే పాయింట్ మీరు ఈ 2 years అట్లే గుర్తుపెట్టుకుని అలానే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాలి. ఫిజిక్స్లో ఏ ప్రాబ్లం అయినా కానీ క్వశ్చన్ చదివి గివెన్ డేటా రాసుకోవాలి. సో వాడు మనకి ఏమి ఇచ్చాడు, మనమేం కనుక్కోవాలి, అది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు కూడా ఫస్ట్ ఫిజిక్స్లో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకోండి. క్వశ్చన్ చదివి గివెన్ డేటా రాసుకున్న తర్వాత వాడు మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి అది కూడా రాసుకున్న తర్వాత దానికి ఏ ఈక్వేషన్ ఏ ఫార్ములా సరిపోతుంది. సో ఈ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ కానీ ఫార్ములా అయితే ఫార్ములా కానీ ఏ ఈక్వేషన్ ఏ ఫార్ములా అయితే సరిపోతుంది అవి చూసుకున్న తర్వాత డయాగ్రామ్ కంపల్సరీ ఉండాలి. సో డయాగ్రామ్ మీరు కరెక్ట్గా వేయగలుగుతున్నారంటే 90% ఆఫ్ ద ప్రాబ్లం మీరు కరెక్ట్ చేస్తారు. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు డ్రా డయాగ్రామ్ ఆర్ రఫ్ ఫిగర్ ఫ్రమ్ ఏ డేటా, అంటే క్వశ్చన్ నుంచి మనం డయాగ్రామ్ కరెక్ట్గా వేయగలుగుతున్నామంటే సో డెఫినెట్గా మనం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే కరెక్ట్ చేస్తాం అనమాట. రైట్. సో ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గివెన్ డేటా రాసుకోండి, తర్వాత రఫ్ డయాగ్రామ్ వేసుకోండి, ఏం కనుక్కోవాలి తెలియాలి మీకు. రైట్. ఓకే. యా. సో ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి. సిటీ ఏ నుంచి సిటీ బికి అయితే వెళ్తోంది విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్. సో వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత మనకి 40 మీటర్ పర్ సెకండ్ అండ్ రిటర్న్స్ బ్యాక్ టు ఏ. సో రిటర్న్స్ బ్యాక్ టు ఏ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 60 మీటర్ పర్ సెకండ్. ఓకే. యా, 60 మీటర్ పర్ సెకండ్ మనం వెనక్కి వస్తుంది. అండ్ ఫైండ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కేసెస్లో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత కనుక్కున్నాం, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత కనుక్కున్నాం. ఎందుకంటే మనకి యావరేజ్ స్పీడ్ అయినా యావరేజ్ వెలాసిటీ అయినా మనకి టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్ప్లేస్మెంట్ రెండు కనుక్కోవాలి. ఓకే. రైట్. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ కనుక్కుందాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత మనకి, సిటీ ఏ నుంచి సిటీ బికి మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు కదా ఎక్స్ అనుకుంటే, సిటీ ఏ నుంచి బికి ఎక్స్ అయితే సిటీ బి నుంచి ఏ కూడా ఎంత అవుతుంది, నాకు ఎక్స్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్. సో 2x. ఏ నుంచి బికి వెళ్తున్నాడు, మళ్ళీ బి నుంచి ఏకి వస్తున్నాడు. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ 2x. వెరాస్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు ఎక్స్ అయితే వచ్చేటప్పుడు ఏమవుతుంది నాకు -x, బికాస్ డిస్ప్లేస్మెంట్ ఇస్ అ వెక్టర్. సో నేను సింబల్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 హియర్. ఓకే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ total distance by total time. Total distance by total time. Total distance ఎంత నాకు 2x. టోటల్ టైం ఎంత నాకు, ఏ నుంచి బికి వెళ్ళడానికి టైం t1 అనుకుంటాను, ఈ బి నుంచి ఏకి రావడానికి టైం t2 అనుకుంటాను. ఓకే. సో టోటల్ టైం t1 ప్లస్ t2. బట్ మనకేం తెలుసు, వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. అప్పుడు టైం ఏమవుతుంది నాకు, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టైమ్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో 2x బై t1 అంటే కేస్ 1 ఏ నుంచి బికి టైం ఎలా కనుక్కోవచ్చు నేను, డిస్టెన్స్ బై స్పీడ్. ఏ నుంచి బికి వెళ్ళే టైం t1 అని చెప్పాను. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఏ టు బి డిస్టెన్స్ ఎంత నాకు, x. ఓకే. ఏ టు బి స్పీడ్ ఎంత నాకు 40 ప్లస్ టైం t2. బి టు ఏ డిస్టెన్స్ ఎంత నాకు x. బి టు ఏ స్పీడ్ ఎంత నాకు 60. సో 2x బై x బై 40 ప్లస్ x బై 60. 2x బై x బై 40 ప్లస్ x బై 60. ఓకే. సో టోటల్ డిస్టెన్స్
బై టోటల్ టైం ఎలా వస్తుందంటే మనకి బేసిక్ ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, యాక్సిలరేషన్ 0 అనుకుంటే ఇక్కడ మనకి యాక్సిలరేషన్ గురించి మెన్షన్ చేయలేదు. సరే ఫర్గెట్ అబౌట్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనుకుంటే యూనిఫామ్ వెలాసిటీ అనుకుంటే ఒకే డైరెక్షన్ కాబట్టి సో ఏ నుంచి బి వరకు ఒక 40తోనే వెళ్తుంది కదా, ఏ టు బి 40తోనే వెళ్తుంది కదా, సో అప్పుడు యాక్సిలరేషన్ ఉంటుందో ఉండదు కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. సో అది మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అయితే టైం కనుక్కోవాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ నోన్ యాజ్ టైం. ఇప్పుడు ఏ నుంచి బీకి టైం ఏమవుతుంది నాకు, ఏ టు బి డిస్టెన్స్ బై ఏ టు బి స్పీడ్. సో 40 x by 40 plus b to a distance x by b to a speed 60. So 2x by x by 40 plus x by 60. So 2x by x common తీసుకున్నాం అనుకోండి, 1 by 40 plus 1 by 60. So x cancel. 2 by 60 into 1 60 plus 40 into 1 40. 60 plus 40 100 by 40 into 60. So డినామినేటర్లో ఫ్రాక్షన్ అంటే మనకి ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో 2 into 40 into 60 by 100. 2 zeros cancel. The answer is 48 kilometer per hour. 48 kilometer per hour. Whereas average velocity ఏమవుతుంది నాకు, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. యావరేజ్ వెలాసిటీ అంటే చూడండి, యావరేజ్ వెలాసిటీ అప్పుడు నాకేమవుతుంది, నాకు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా. సరే టోటల్ టైం ఎంతనో ఉన్నాయి, బట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత వచ్చింది, మనకి 0 కదా. టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 కదా. ఎందుకు, ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బీ నుంచి ఏకి వస్తున్నాను కదా. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటైతే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది నాకు 0. సో యావరేజ్ వెలాసిటీ విల్ బి 0 బై టైం, దట్ ఈస్ 0. క్లియర్? ఓకే, అర్థమైంది కదా. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకి డైరెక్ట్గా చేయకూడదు, యూ ప్లస్ యూ బీటీ అలా చేయకూడదు, ఎందుకంటే ఇది వేరే జర్నీ, అది వేరే జర్నీ. సో ఏ టు బి ఒక జర్నీ, బి టు ఏ ఓకే వేరే జర్నీ. సో అప్పుడు మనం నార్మల్గా 2 యాడిస్ బై 2 వేయకూడదు. యావరేజ్ అంటే సో 2 యాడిస్ బై 2 వేయాలి అన్న ఆలోచన నుంచి బయట వచ్చేసాను ఫిజిక్స్లో. ఓకే, సో ఎలా కనుక్కోవాలంటే యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, లేదా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, రైట్. సేమ్ a person traveling in a straight line moves with constant velocity v1 for a certain distance x. ఓకే, ఒక డిస్టెన్స్ ఎక్స్కి v1 వెలాసిటీ వెళ్తున్నాడు, అండ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v2 ఫర్ నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్. సో తర్వాత కూడా అంతే సమానంగా ఉన్న డిస్టెన్స్ని v2 వెలాసిటీ వెళ్తున్నాడు. సో ద యావరేజ్ వెలాసిటీ ఇస్ గివెన్ బై ద రిలేషన్. సో సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇలా ఎక్స్ వెళ్ళి మళ్ళీ ఇలా ఎక్స్ వచ్చినా, ఇలా ఎక్స్ వెళ్ళి తర్వాత ఎక్స్ వెళ్ళినా కూడా సేమ్ కాన్సెప్టే. ఇక్కడ రివర్స్ వచ్చాడు కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది, బట్ ఇక్కడ సేమ్ కాన్సెప్టే. అక్కడ యావరేజ్ స్పీడ్, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ, రెండు సేమ్ కాన్సెప్టే వస్తుంది. చూస్తాను. నేనేం చెప్పాను, క్వశ్చన్ చదవగానే డేటా ఉంటే డేటా రాసుకోండి, తర్వాత డయాగ్రామ్ వేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు. రఫ్ డయాగ్రామ్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో ఏ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v1 ఫర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ x. ఓకే, సర్టెన్ డిస్టెన్స్ x, ఇది x డిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ వెలాసిటీ ఏమి ఇచ్చారు నాకు, v1, అండ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v2 ఫర్ నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్. సో తర్వాత అంతే డిస్టెన్స్ని v2 వెలాసిటీ వెళ్తున్నాడు. సో x డిస్టెన్స్ v1 వెలాసిటీ వెళ్తున్నాడు, ఇంకొక x డిస్టెన్స్ని v2 వెలాసిటీ వెళ్తున్నాడు. అయితే ది యావరేజ్ వెలాసిటీ v ఈజ్ గివెన్ బై ద రిలేషన్ అన్నాడు. సేమ్ మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తురావాల్సిన మెయిన్ ఫార్ములా ఏంది, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అది రాసుకుందాం. సో యావరేజ్ velocity v average is equal to total displacement by total time taken. Total displacement, ఓకే, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత మనకి, ఏ నుంచి బి అనుకో. సో ఏ టు బి ఎక్స్, బి టు ఏ కూడా ఎక్స్ కదా, రెండు ఒకటే కదా మనకి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టోటల్ టైం.
సో ఏ నుంచి మిడ్ పాయింట్ వరకు టైం t1 అనుకుంటాను, ఆ మిడ్ పాయింట్ నుంచి బి వరకు టైం t2 అనుకుంటాను. అగైన్ t1 t2లో ఆన్సర్ ఉందా మనకి? లేదు. ఈ 4 ఆప్షన్స్లో t1 t2 లేదు, మనం అనుకుంటున్నాం t1 t2 అనేసి. బట్ టైం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అగైన్? సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో కేస్ 1లో డిస్టెన్స్ ఎంత నాకు? ఎక్స్, స్పీడ్ ఎంత నాకు? v1, ప్లస్ కేస్ 2లో డిస్టెన్స్ ఎంత నాకు? ఎక్స్ బై స్పీడ్ ఎంత నాకు? v2. సో ఇలా సాల్వ్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై ఎక్స్ కామన్ తీసుకుంటే 1/v1 ప్లస్ 1/v2. So that is v average. So x cancel. So therefore v average is equal to 2 by 1/v1 plus 1/v2 ఏమవుతుంది నాకు? v1 plus v2 by v1 v2. So therefore v average is equal to 2v1 v2 by v1 plus v2. బట్ ఆప్షన్ ఉందా మనకడ? లేదు కదా. సో మనకు వచ్చింది ఏంటి? v average is equal to 2v1 v2 by v1 plus v2. ఓకే, దీనికి ఎల్సిఎం తీసుకుంటే అదే కదా వచ్చింది మనకి. సో v average is equal to 2 by 1/v1 plus 1/v2. ఇక్కడే కూడా మనం చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇది రాసుకుంటాను చూడండి. ఇలా అన్నా చేసుకోవచ్చు, ఇలా అన్నా చేసుకోవచ్చు. ఇక్కడే చూడండి. సో మనకి ఏమొచ్చింది? v average is equal to 2 by 1/v1 plus 1/v2 వచ్చింది కదా. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చూసినట్లయితే ఎక్కడ కూడా మనకి v1 v2 లేవు, అన్నీ కూడా 1/v1 1/v2 ఉన్నాయి కాబట్టి 1/v1 1/v2 ఉన్నాయి కాబట్టి నేను అలానే పెట్టుకుంటాను. సో నా ఈ v యావరేజ్ని ఇక్కడ ఏమవుతుంది నాకు? మల్టిప్లై, యువతలు వస్తే ఏమవుతుంది నాకు? డినామినేటర్లోకి వస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ మొత్తం ఈ పార్ట్ అంతా నాకు ఏమవుతుంది? మల్టిప్లై. అవతల డివైడ్, అవతల పోతే ఏమవుతుంది నాకు? మల్టిప్లై. సో ఈ పార్ట్ అంతా కింద ఎక్కడ ఉంది నాకు? 1/v1 ప్లస్ 1/v2 ఏమవుతుంది నాకు? కింద డినామినేటర్లో ఉంది. అవతల పోతే ఏమవుతుంది నాకు? పైకి వెళ్తుంది. సో 1/v1 plus 1/v2 is equal to 2/v average. So that's it. That's what he's asking. So 2/v average. So అదే కదా మన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఓకే, yeah. So 2/v is equal to 1/v1 plus 1/v2. క్లియర్? సేమ్ కాన్సెప్ట్. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్. చూడండి, నీట్ 2019 ఇది. నిజంగా ఈ క్వశ్చన్ చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేం. నీట్ 2019. సో మనకి ఓవరాల్గా మనకి 45 క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్లో. 45 క్వశ్చన్స్లో దాదాపు ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే మీకు 80 మార్క్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే 100 మార్క్స్ వస్తాయి. సో నెగటివ్ లేకుండా ఒక 25 to 30 క్వశ్చన్స్ పెట్టారంటే డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది మీకు. ఎందుకంటే అక్కడ బోటనీ జువాలజీ కలిపి 360కి 340 అబోవ్ రావాలి. అండ్ ఓవరాల్గా 600 మంచి స్కోర్ అనుకుంటే, సో 600 రావాలంటే ఖచ్చితంగా దీంట్లో ఒక 150 రావాలి. 340 వస్తే ఇంకా రావాల్సి మనకి 260 అనుకో. ఫిజిక్స్ ఒక 130, కెమిస్ట్రీ ఒక 130. సో ఫిజిక్స్ 130 బిట్స్ కరెక్ట్ అవ్వాలంటే 45లో 30 to 33 కరెక్ట్ అవ్వాలి. సో 30 to 30 ఈజీ కరెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే డెఫినెట్ కరెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఇది నీట్ లెవెల్కి, జేఈ మెయిన్స్ లెవెల్కి. అడ్వాన్స్ అంటే ఇప్పుడు దీనికన్నా మనకు మంచి బిట్స్ వస్తాయి, ఇలాంటి బిట్స్ రావు మోస్ట్లీ. బట్ జేఈ మెయిన్స్ లెవెల్కి అయితే ఈజీగా అయితే క్లియర్ చేసేయచ్చు. ఎవరైతే జేఈ మెయిన్స్ టార్గెట్ పెట్టుకున్నారో అండ్ ఆల్సో నీట్ టార్గెట్ పెట్టుకున్నారు, నీట్ వాళ్ళకి జేఈ వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే మాడ్యూల్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఫాలో అయితే డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది, డెఫినెట్గా. ఓకే, రైట్. నౌ right, almost same question. A particle covers half of its total distance with speed v1 and the rest half of the distance with speed v2. Its average speed during the complete journey. So a particle covers half of its total distance with speed v1. So ఇందాక చెప్పిన క్వశ్చనే కదా. ఓకే, టోటల్ 2x అనుకుందాం. ఇక్కడ కేసులో టోటల్ 2x అనుకుందాం. ఎక్స్ అని అనుకోవచ్చు, 2x అని అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఎక్స్ ఎందుకు అనుకోవాలి? 2x అనుకుంటాను. ఎందుకంటే హాఫ్ ఎక్స్ అనుకుంటే నాకు x/2 ఫ్రాక్షన్స్ వస్తాయి. ఆ ఫ్రాక్షన్స్ ఎందుకు హెడేక్? టోటల్ 2x అనుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది నాకు? హాఫ్ ఆఫ్ ఇట్స్ టోటల్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v2. ఇట్స్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. ఓకే, హాఫ్ స్పీడ్ v1, ఇంకొక హాఫ్ స్పీడ్ v2, ఇట్స్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. సో యావరేజ్ స్పీడ్ మనకి ఏమవుద్ది? ఫార్ములా 2v1 v2 by v1 plus v2. ఇదే కదా ఇంతకుముందు చేస్తుంది మనం, సేమ్ కేసే కదా, ఎగ్జాక్ట్ అదే కదా. సో మరి ఏం ఆన్సర్ తేడా రాదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్.
A particle covers half its journey with a constant speed of v, half the remaining part of the journey with a constant speed of 2v, and the rest of the journey with a constant speed of 4v. Find its average speed during the entire journey. ఇది వెరీ ఇంపార్టెంట్, లైక్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. ఏ పార్టికల్ కవర్స్, సో క్వశ్చన్ చదివి డయాగ్రామ్ వేసుకొని డయాగ్రామ్ చూస్తేనే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఏ పార్టికల్ కవర్స్ హాఫ్ ఇట్స్ జర్నీ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ v. సో టోటల్ జర్నీని ఎక్స్ అనుకుంటాను, లేదంటే ఈ బై టూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను లైక్ రౌండ్ ఫిగర్ వాల్యూ కూడా అనుకోవచ్చు. ఎనీవే ఎక్స్ అనుకుంటాను చూడండి. So this is my total journey. A particle covers half its journey with a constant speed of v. So ఇందులో హాఫ్ అంటే x/2 డిస్టెన్స్, x/2 డిస్టెన్స్ ఎంత వెలాసిటీతో ఎంత స్పీడ్తో పోతుంది, v అనే స్పీడ్తో పోతుంది. అండ్ హాఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ జర్నీ, రిమైనింగ్ పార్ట్ కాదు, రిమైనింగ్ పార్ట్లో హాఫ్. చూడండి క్వశ్చన్ ఫస్ట్ టైం రాసామండి. ఏ పార్టికల్ కవర్స్ half its journey with a constant speed of v. half the remaining లో హాఫ్. సో ఈ టోటల్ ఎక్స్ ఇప్పుడు x/2 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది నాకు, x/2. ఆ రిమైనింగ్ x/2లో దానిలో హాఫ్ ఏమవుతుంది నాకు, x/4. ఇంకా ఏముంటుంది మనకి, x/4. అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ ద రిమైనింగ్ పార్ట్, సో టోటల్ x/2 ఉంది, ఇంకా రిమైనింగ్ x/2 ఉంది. దాంట్లో హాఫ్ ద రిమైనింగ్ పార్ట్ విత్ ద కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 2v, అండ్ రెస్ట్ ఆఫ్ జర్నీ ఇంకా మిగిలింది మనకి ఇంకొక x/4 కదా, విత్ ద కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 4v. సో v, 2v, 4v. ఫైండ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ది ఎంటైర్ జర్నీ. చాలా సింపుల్ క్వశ్చన్. ఇంకా యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటే సెలరీ అయిపోవడం అంతే, దుమ్ము లేపేసాను అంతే ఇంకా. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, అంత రాయట్లేదని, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ నాకు ఎంత, కంప్లీట్గా ఎక్స్ అనుకున్నాం కదా, కంప్లీట్గా ఎక్స్ బై టోటల్ టైం. ఈ కేసులో టైం t1, ఈ కేసులో టైం t2, ఈ కేసులో టైం t3. అగైన్ బేసిక్ ఫార్ములా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. గుర్తు లేకపోతే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకునేసేయండి, దుమ్ములు అయిపోసేయండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ కేసులో డిస్టెన్స్ ఎంత నాకు, x/2 బై స్పీడ్ ఎంత నాకు, v. నెక్స్ట్ ఈ కేసులో డిస్టెన్స్ ఎంత నాకు, x/4, స్పీడ్ ఎంత నాకు 2v, ప్లస్ లాస్ట్ కేసులో డిస్టెన్స్ ఎంత నాకు, x/4 బై స్పీడ్ ఎంత నాకు, 4v. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, x/2 బై v, x/2 ఎలా రాసుకోవచ్చు నేను, x/2v తెలుసు కదా మనకి. 1/2/3 అంటే 1/2 ఇంటూ 3. ఫ్రాక్షన్స్ పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ కదా. సో ఈ 1/2/3 అంటే ఏమవుతుంది నాకు, 1/2/3/1. ఆ 3/1 పైకి వెళ్తే ఏమవుతుంది నాకు, 1/3. అంటే ఈ 3 కాస్త నాకు ఈ డినామినేటర్కే వస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుని ఉంటారు మ్యాథ్స్ బేసిక్స్. x/2/v అంటే x/2v ప్లస్ x/4/2v అంటే x/8v. సో యా, సో x/2v ప్లస్ x/4/2v అంటే x/8v ప్లస్ x/4v అంటే x/16v. నౌ వీ కెన్ టేక్ x as కామన్. కింద x కామన్ తీసేయండి. సో 1/2v ప్లస్ 1/8v ప్లస్ 1/16v అయితే వస్తుంది. x క్యాన్సిల్. సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2కి 8కి 16 అన్ని క్యాన్సిల్ అవ్వాలంటే ఏంటో మల్టిప్లై చేసుకోవచ్చు. నేను 16తో మల్టిప్లై చేసుకుంటాను. నాకేమొస్తుంది, 1/2v ఇంటూ 16 ప్లస్ 1/8v ఇంటూ 16 ప్లస్ 1/16v ఇంటూ 16. 16 1s are 8 2s are 2 8s are. సో 8/v 2/v 1/v. So 16/11/v. So that is 16v/11. సో ఇదంతా కూడా ప్యూర్ మ్యాథ్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ డయాగ్రామ్ వేసుకోవడం ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. టోటల్ ఎక్స్, అందులో హాఫ్ x/2, దాని వెలాసిటీ v.
తర్వాత రిమైనింగ్ హాఫ్ ఎక్స్ బై 2 ఉంది, దాంట్లో హాఫ్ అంటే ఎక్స్ బై 4 దాని వెలాసిటీ 2v, ఇంకా రిమైనింగ్ ఎక్స్ బై 4 జర్నీ ఉంటుంది, దాని వెలాసిటీ 4v అంట. సో మనకేం తెలుసు, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఆప్షన్ డి 16v/11. ఓకే, రైట్. ఇది ఇందాకే డిస్కస్ చేసాం మనం క్వశ్చన్. ఇది సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ద న్యూమరికల్ రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. సో ఇందాక చెప్పాం కదా, డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఆల్వేస్ ఎక్కువ, డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువ. సో అడిగింది ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్. సో వీ నో దట్, ఇందాక చెప్పాం కదా, ఏ ఒక పాయింట్ బి ఒక పాయింట్ అయితే ఇలా టోటల్ ఇలా యాక్చువల్ పాత్ ట్రావెల్ వచ్చేసి డిస్టెన్స్ ఇలా ఉండొచ్చు, డిస్టెన్సు ఇలా ఉండొచ్చు, డిస్టెన్సు ఇలా ఉండొచ్చు, డిస్టెన్సు. సో డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్, యాక్చువల్ పాత్. whereas displacement in a straight line path, displacement అంటే ఏమవుతుంది, exact straight line path. Okay, so displacement is always straight line path. So from that we know that displacement is always less than or equal to distance. నార్మల్గా అయితే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు డిస్టెన్స్ కన్నా తక్కువే ఉంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఇఫ్ ద పార్టికల్ ఇస్ ట్రావెలింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ స్ట్రైట్ లైన్, బాడీ కానీ లేదా పార్టికల్ కానీ స్ట్రైట్ లైన్లో పోతుంది అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ పాతే అవుతుంది, డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్ లైన్ పాతే అవుతుంది. కాబట్టి ఇన్ దట్ కేస్ అక్కడ ఈక్వల్ అవుతాయి. లేదంటే నార్మల్గా ఏమవుతుంది అనుకో, డిస్ప్లేస్మెంట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ డిస్టెన్స్. బికాస్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఎలా పోతే అలా వచ్చేదన్నమాట, అంటే ఎక్కువ దూరం కవర్ అవుతున్నాం. బట్ డిస్ప్లేస్మెంట్ మనం డెఫినేషన్ చెప్తున్నాం, డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ లెస్ దెన్ ఈక్వల్ టు డిస్టెన్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ డివైడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ఈస్ లెస్ దెన్ ఈక్వల్ టు 1. మల్టిప్లై అవుతుంది పోతే మొత్తం డివైడ్. సో డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. మంచి క్వశ్చన్ ఇది. ఓకే, ఒకసారి జేఈ మెయిన్స్లో కానీ లేదంటే ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇక్కడంతా కూడా అడగడానికి అయితే మనకి కంపల్సరీ అవకాశం అయితే ఉంది. ఓకే రైట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిస్కస్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యావరేజ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఏవైతే ఉందో, నార్మల్ వెలాసిటీ, ఓకే, నార్మల్ వెలాసిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత మీకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక డయాగ్రామ్ ఇలా గ్రాఫ్ ఏదో ఉంది. సో అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, ఇది బాడీ రెస్ట్లో ఉంది. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 సెకండ్స్, at time t is equal to some 1 second, at time t is equal to 10 seconds. సో బాడీ మనకి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనుకుందాం. సో బాడీ మనకి ఏమవుతుందంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర లైక్ ఇక్కడ ఉంది 1 మీటర్ దగ్గర ఉంది అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ 10 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉంది, ఓకే, సమ్ 8 మీటర్ దగ్గర ఉంది అనమాట. 8 మీటర్ దగ్గర అంటే బాడీ ఏమవుతుంది, 1 సెకండ్ నుంచి 10 సెకండ్ మధ్యలో బాడీ ఏమవుతుంది, నాకు ట్రావెల్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క డిస్టెన్స్ కవర్ చేస్తా పోతుంది. ఎందుకంటే టైం 1 సెకండ్ అయినప్పుడు 1 దగ్గర ఉంది, టైం 2 సెకండ్స్ అయినప్పుడు సమ్ 2 దగ్గర 3 దగ్గర ఉంది, టైం 10 సెకండ్స్ దగ్గర 8 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా నాకు వెలాసిటీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. ఓకే, నార్మల్గా వెలాసిటీ లేదా యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, నార్మల్ వెలాసిటీ. ఓకే, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, అదే కదా మన డెఫినేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైమ్. సో ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ చేంజ్ ఇన్ టైమ్. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి అడగలుగుతుంది, సో 1 మీటర్ నుంచి 8 మీటర్కి వెళ్ళింది అనమాట. సో ఆ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది మనకి, 8 - 1 బై చేంజ్ ఇన్ టైం 10 - 1. ఎందుకు ఇక్కడ 10 సెకండ్స్ ఉంది, ఇక్కడ 1 సెకండ్. సో v average or velocity can be given by x2 - x1 by t2 - t1 or delta x by delta t. సో నార్మల్గా వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. x అంటే ఇక్కడ నాకు పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్,
లేదా దీన్ని నేను డెల్టా ఎస్ బై డెల్టా టీ అని కూడా అనుకోవచ్చు. సో వెలాసిటీ ఈజ్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అనుకోవచ్చు, లేదా డెల్టా ఎస్ బై డెల్టా టీ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఇది వెలాసిటీ. బట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని గ్రాఫులు మనకి ఇంత క్లియర్గా ఉండవు. ఇప్పుడు కూడా మనకి బాడీ అనేది స్ట్రైట్ లైన్ పాత్ లేకపోతే లీనియర్ పాత్ ఇలా పోదు. సో ఇలాంటప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది? ఈ కాన్సెప్ట్ అటర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కర్వ్ గీసాను. ఓకే, సో ఐమ్ డ్రాయింగ్ ఏ కర్వ్. సో ఇలా ఉంది. అయితే నాకు ఇనిషియల్గా టైం దగ్గర ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అనుకో బాడీ, లైక్ ఇలా ఎలా వెళ్తుంది, సమ్ ఎస్ షేప్ ఏదో ఉంది, లేదా ఎస్ షేప్లో ఉంది అనుకుందాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర ఇక్కడ ఉంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 సెకండ్స్ దగ్గర దూరం వెళ్ళేది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది అనమాట. సో డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇలాంటప్పుడు మనము x2 మైనస్ x1 తీసుకుంటే రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ x2 x1 రెండు కూడా మనకి ఏమవుతాయి, ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి రాంగ్ అయిపోద్ది. టైం 1 సెకండ్ దగ్గరే 2 పాయింట్ల దగ్గర ఉంది. టైం 1 సెకండ్ దగ్గరే 2 పాయింట్ల దగ్గర ఉంది. కొంచెం క్లారిటీకి ఇస్తానండి. ఈ కాన్సెప్ట్ మీకు చెప్తాను, మంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, చెప్తాను. రైట్. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కూడా మనకి బాడీస్ అనేవి స్ట్రైట్ లైన్ పాత్ర పోవాల్సిన అవసరం లేదు, కర్వ్డ్ పాత్ కూడా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్డ్ పాతే తీసుకుని అనుకుందాం. అంటే బాడీ మనకి ఇలా ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమ్ ఈజ్ ఈక్వల్ 1 సెకండ్ దగ్గర ఇక్కడ ఉంది టైము డిస్ప్లేస్మెంట్, టైమ్ ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ దగ్గర ఉంటుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్ దగ్గర ఇలా ఉంటుంది ప్లస్ ఇలా ఉంటుంది. అప్పుడు నేను పొజిషన్ ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్ దగ్గర ఇది టైమ్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్, ఇది టైమ్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్. నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ 4 సెకండ్స్ దగ్గర ఇది వస్తుంది, ఇది వస్తుంది. అలా 5 సెకండ్స్ దగ్గర ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఎందుకంటే నాకు ఏమిటవుతుందంటే ఒకే టైం దగ్గర 2 డిస్ప్లేస్మెంట్లు వస్తాయి. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది నాకు పాసిబుల్ కాదు. సో ఈ కాన్సెప్ట్ అనేది నాకు కరెక్ట్ ఆన్సర్ రాదు. ఎందుకంటే నాకు ఏమవుతుంది, నాకు x2 మైనస్ x1 0 వస్తుంది. సో బట్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, అంబిగ్విటీ ఉంది. టైమ్ ఈజ్ ఈక్వల్ 3 సెకండ్స్ దగ్గర ఒకే పాయింట్ దగ్గర ఒకే టైం దగ్గర 2 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు పర్టికులర్ కర్వ్స్కి లేదా ఒక పార్టికల్ చాలా లైక్ దాని బిహేవియర్ పాయింట్కి మారిపోతుంది. లైక్ ఏమవుతుందంటే ఇలా 1 సెకండ్ ఇలా ఉంటుంది, 1 సెకండ్ ఇలా, 1 సెకండ్ ఇలా, 1 సెకండ్ ఇలా, ఇలా 1 సెకండ్ అనుకోండి. సో ఇలా పాయింట్కి సెకండ్ గ్యాప్కి ద వెలాసిటీ ప్రొఫైల్ లేదా డిస్ప్లేస్మెంట్ పొజిషన్ ప్రొఫైల్ అనేది చేంజ్ అయిపోతుంది. లీనియర్ కాదు, స్ట్రైట్ లైన్ కాదు, కర్వ్డ్ కూడా ఎలా ఉంది, నాకు ప్రతి సెకండ్కి చేంజ్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడు మనం ఓవరాల్గా యావరేజ్ వెలాసిటీ కనుక్కోవడం కానీ లేకపోతే ఓవరాల్ వెలాసిటీ కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. సో ఇలాంటప్పుడు మనం ఎలా కనుక్కోవాలంటే ఇన్స్టంటేనియస్, అంటే ఒక్క పాయింట్ దగ్గర ఒక పాయింట్ చూసి ఆ పాయింట్ దగ్గర మనం వెలాసిటీ కనుక్కోగలుగుతాం. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్కి మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఒక పాయింట్ దగ్గర తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ దగ్గర నేను వెలాసిటీ కనుక్కోవాలంటే ఆ పాయింట్ దగ్గర నేను టాంజెంట్కి ఇస్తాను, టాంజెంట్ స్లోప్కి ఇస్తాను. సో స్లోప్ ఏమవుతుంది నాకు, ఇట్ విల్ గివ్ మీ వెలాసిటీ బికాస్ వి నో దట్ స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గివ్ యూ వెలాసిటీ. ఎలా కనుక్కుంటాం మనము, ds by dt. సో టు ఫైండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర నేను ఆ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలి, ఈ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలి, ఈ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలి, ఈ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలి, ఈ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలనుకోండి. ఏ ఇన్స్టెంట్ దగ్గర అయితే కనుక్కోవాలో అక్కడ నేను టాంజెంట్ గీస్తాను. సో ఇక్కడ టాంజెంట్ గీస్తాను, ఇక్కడ యాంగిల్ టీటా, ఇక్కడ టాంజెంట్ గీస్తాను, ఇక్కడ యాంగిల్ టీటా, ఇక్కడ టాంజెంట్ గీస్తాను, ఇక్కడ యాంగిల్ టీటా. సో ఇలాంటి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే నేను వెలాసిటీ కనుక్కోవాలో అక్కడ నేను టాంజెంట్ గీస్తాను గ్రాఫికల్గా అయితే. బట్ మనం ఏం చేయాలి, ఇక్కడ డెరివేట్ చేసుకోవాలి బికాస్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఈస్ నథింగ్ బట్ dy by dx. ఓకే, మనం గ్రాఫికల్గా అయితే స్లోప్ కనుక్కుంటాం, ప్రొట్రాక్టర్ పెడతాం, యాంగిల్ కనుక్కుంటాం, tan θ వేస్తే మనకి స్లోప్ వచ్చేస్తుంది బికాస్ tan θ ఇస్ నథింగ్ బట్ స్లోప్. బట్ మ్యాథమెటికల్గా మనం దాన్ని ఎలా కనుక్కుంటామంటే వెలాసిటీని ds by dt బై డిఫరెన్షియేటింగ్ ది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కర్వ్. ఓకే, సో ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం వెలాసిటీ కనుక్కోవాలంటే అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశాడు. నార్మల్గా వి యావరేజ్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, సో డెల్టా ఎస్ బై డెల్టా టీ అని చెప్పొచ్చు. కానీ ఇన్స్టంటేనియస్ ఎందుకంటే మనకి గ్రాఫ్ ఇక్కడ పొజిషన్ ఏమవుతుంది చూడండి,
పాయింట్కి ఈజీగా చేంజ్ అయిపోతాను. అబ్నార్మల్ చేంజ్ అంటాం. వెరీ స్మాల్ ఇంటర్వెల్లోనే చేంజ్ అయిపోతాను. అంటే సెకండ్కి చేంజ్ అయిపోతాను. అంటే వెరీ స్మాల్ ఇంటర్వెల్లో మనం కనుక్కోవాలంటే ఆ పర్టికులర్ స్మాల్ ఇంటర్వెల్ టైంని మనం అట్ ఇన్స్టెంట్ టైం అంటాం. ఓకే, 1 సెకండ్ టైం అనేది, ఇప్పుడు 1 సెకండ్ టైం అనేది మెజరబుల్. ఒక్క సెకండ్ లేదా ఒక మిల్లీ సెకండ్, ఆ సెకండ్లో, ఓకే, ఆ స్మాల్ ఇంటర్వెల్ టైంలో మనం దాని యొక్క బిహేవియర్ కనుక్కుంటాం కదా, దాన్నే అట్ వెలాసిటీ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds, వెలాసిటీ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 seconds, అంటే వెలాసిటీ అట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్. సో ఇప్పుడు మనకి ఏం హెల్ప్ అవుతుందంటే డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి అప్పుడు ఎక్కడైతే మనకి అట్ పర్టికులర్ పాయింట్ ఇస్తాడో అప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, రైట్. సో ds/dt చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది, రైట్. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అది నేను చెప్తాను చూడండి. లైక్ ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ వస్తుంది, బట్ ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను చూడండి. నార్మల్గా డిస్ప్లేస్మెంట్ని డెరివేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, నాకు ds/dt, అది ఏంటది, వెలాసిటీని డెరివేట్ చేస్తే నాకేమొస్తుంది, నాకు యాక్సలరేషన్. ఓకే, డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే వచ్చేది వెలాసిటీని డెరివేట్ చేస్తే వచ్చేది యాక్సలరేషన్. వెరాస్ యాక్సలరేషన్ ఇచ్చేసాడు ఒక్కోసారి, అప్పుడు వెలాసిటీ కనుక్కోవాలంటే ఏం చేయాలి, నేను ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇంటిగ్రల్ vdt ఆర్ ఇంటిగ్రల్ adt విల్ గివ్ మీ v అండ్ ఇంటిగ్రల్ vdt విల్ గివ్ మీ s. సో డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే వచ్చేది వెలాసిటీని డెరివేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది డిస్ప్లేస్మెంట్. సో దాన్ని బట్టి ఇక్కడ క్లియర్గా మనకి ఏమర్థమవుతుందంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఆర్ రివర్స్ టు ఈచ్ అదర్. సో డిఫరెన్షియేషన్ చేస్తాం, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, నాకు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, సేమ్. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై x is equal to 2t square plus t plus 5. X is equal to 2t square plus t plus 5. The velocity at time t is equal to 2 seconds. మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. సో డిస్ప్లేస్మెంట్ యూజువల్గా ఎస్ అనే లెటర్తోనే డినోట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ అని కూడా డినోట్ చేసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, వెలాసిటీ. సో డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, సో వెలాసిటీ కనుక్కోవాలి ఏం చేయాలి, డెరివేట్ చేసుకోవాలి. సో v is equal to ds/dt. సో డెరివేషన్ వచ్చు కదా అందరికీ, ఏమి రాకపోయినా ఫిజిక్స్లో ఒక బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి డెరివేషన్కి అండ్ ఇంటిగ్రేషన్కి. సో d/dx of x power n, అంటే n into x power n minus 1. సో d/dt of 2t square plus t plus 5. సో ఏమవుతుంది, నేను చూడండి ఈ రెండు వేరే కాన్సెప్ట్ కదా, వేరే కలర్ వాడతాను. సో 2t square 2 into t square చేస్తే ఏమొస్తుంది, నాకు 2t ప్లస్ t చేస్తే ఏమొస్తుంది, నాకు 1. కాన్స్టెంట్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, నాకు 0. సో v is equal to 4t plus 1. సో v is equal to 4t plus 1. ఇది వెలాసిటీ. ఇప్పుడు వాడు వెలాసిటీ ఎక్కడ కనుక్కోమన్నాడు, క్వశ్చన్లో చూడండి, ద వెలాసిటీ అట్ t is equal to 2 seconds దగ్గర కనుక్కోమన్నాడు. వెలాసిటీ అట్ 2 అంటే డెరివేషన్ ఎక్కడ చేసాం కదా. అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2 seconds. సో టైం బదులు 2 పెట్టాం, సరిపోతుంది చూడండి. సో v is equal to 4 into 2 plus 1. So that is equal to 9 meter per second. 4 2 8, 8 plus 1 9 meter per second. ఓకే, సో మనకు పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలంటే అట్ అనే పదం వాడతారు. అట్ అన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే డెరివేషన్ చేయాలని గుర్తు రావాలి మనకి, రైట్. ఓకే, రైట్. సో తర్వాత ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 2 cars P and Q start from a point at the same time. ఓకే, ఇద్దరు రేస్ పెట్టినట్టున్నారు, తుమ్మచాలి. 2 cars P and Q start from a point at the same time in a straight line and their positions are represented by xp. P యొక్క పొజిషన్ తెచ్చాడు at plus bt square and xq. యాక్చువల్గా నాకు ఏంటంటే ఒక మీమ్ గుర్తొస్తుంది, సో అదే ఆలోచిస్తాను ఏమి వేయాలనేసి. సో 2 cars P and Q starting from the same point, xp is equal to at plus bt square, xq is equal to ft minus t square. 2 cars P and Q start from a same point.
సేమ్ పాయింట్ సేమ్ టైం నుంచి స్టార్ట్ చేశారు. అంటే దేనికోసం స్టార్ట్ చేశారు? అందుకోసమే స్టార్ట్ చేశారు, రేస్ కోసమే స్టార్ట్ చేశారు వాళ్ళు, అందుకోసమే స్టార్ట్ చేశారు. సో ఒక మీమ్ అయితే ఉంటుంది మనలాగా అనేసి, అందుకోసమే వచ్చాడు అనేసి. సో అట్లా స్టార్టింగ్ సేమ్ పాయింట్ స్టార్ట్ చేస్తారంటే ఎందుకు స్టార్ట్ చేస్తారు? అట్లా రేస్ పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. ఎనివే, సో టూ కార్స్ B and Q స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ their positions are represented by XP. Displacement function should XP is equal to AT plus BT square and XQ FT minus T square. సో రెండు కూడా మనకి ఫంక్షన్స్ ఆఫ్ టైం. అండ్ అట్ వాట్ టైం, చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వండి, అట్ వాట్ టైం డు ద కార్స్ హ్యావ్ సేమ్ వెలాసిటీ? అట్ వాట్ టైం? మనం కనుక్కోవాల్సిన టైం పక్కన పెట్టుకోండి, మైండ్లో ఉండాలి, మనం ఏం కనుక్కోవాలి మైండ్లో ఉండాలి. అట్ వాట్ టైం డు ద కార్స్ హ్యావ్ సేమ్ వెలాసిటీ? వెలాసిటీ సేమ్ అవ్వాలంట. వెలాసిటీ సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? రెండు వెలాసిటీ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోండి, ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో వెలాసిటీ ఆఫ్ కార్ P is nothing but dxp by dt. సో a ఇంటూ t చేస్తే 1, b ఇంటూ t స్క్వేర్ చేస్తే 2t. ఇది వెలాసిటీ ఆఫ్ కార్ P. సో a ప్లస్ 2bt. వెరాస్ ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ కార్ Q ఏమవుతుంది? నాకు దీన్ని డెరివేట్ చేసుకోవాలి. సో d బై dt ఆఫ్ ft మైనస్ t స్క్వేర్. సో ఏమొస్తుంది? నాకు f ఇంటూ t చేస్తే ఎంత? నాకు 1, t స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? నాకు 2t. సో వెలాసిటీ ఆఫ్ కార్ Q ఈజ్ ఈక్వల్ టు f మైనస్ 2t. సో రెండు ఈక్వల్ అంట కదా, రెండు ఈక్వల్ అయితే ఆ టైం వాల్యూ మనం కనుక్కోవాలి. చూడండి, అట్ వాట్ టైం టు ద కార్స్ హావ్ సేమ్ వెలాసిటీ అన్నాడు. సేమ్ వెలాసిటీ అంటే vp ఈజ్ ఈక్వల్ టు vq. సో రెండు ఈక్వల్ చేసుకోండి, vp ఈజ్ ఈక్వల్ టు vq. సో a ప్లస్ 2bt ఈజ్ ఈక్వల్ టు f మైనస్ 2t. సో మైనస్ 2 చదవకపోతే ఏమవుతుంది? నాకు 2bt ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a. చూడండి, 2bt ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a, అంతే కదా. 2bt ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a. నేనేం చేయలేదు, వెలాసిటీ ఆఫ్ కార్ P కనుక్కున్నాను, వెలాసిటీ ఆఫ్ కార్ Q కనుక్కుని రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాను. ఈక్వేట్ చేసుకున్నప్పుడు నాకు టైం కనుక్కోవాలి కాబట్టి టైం సపరేట్ చేసుకున్నాను. సో ఇక్కడ 2t కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? అక్కడ b, ఇక్కడ ఏం మిగులుతుంది? నాకు 2t కామన్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a. చాలామంది కామన్ చేస్తే 2t లేదు 0 ఉంటుంది అంటారు. కామన్ తీయమంటే మల్టిపుల్గా రాయడం. సో 2t ఉంది, ఆ 2t కామన్ తీసేస్తాను, అప్పుడు అక్కడ ఏముంటుంది? నాకు 1 ఉంటుంది. సో 2t ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a బై b ప్లస్ 1. మనం కనుక్కోవాల్సిన టైం ఒకటే కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు f మైనస్ a బై 2 టైమ్స్ b ప్లస్ 1. Okay, so this is the answer. So option D is the correct answer. Option D, f minus a by 2 into 1 plus b is the correct answer. Right, next. A particle moves along a straight line OX. At a time t. Okay, the distance x in meter of the particle O is given by x is equal to 40 plus 12t minus t cube. Okay, x ఇచ్చేసాడు 40 plus 12t minus t cubes. That means displacement is a function of time. How long would the particle travel before coming to rest? Before coming to rest మన హింట్. హౌ లాంగ్ మనం ఎంత కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. బిఫోర్ కమింగ్ టు రెస్ట్ అంటే వెలాసిటీ ఏమవుతుంది? నాకు 0. సో వెలాసిటీని 0 చేసుకో ఫస్ట్. అది వెలాసిటీని 0 అయిపోద్ది. సో వెలాసిటీ ఎలా వస్తుంది? మాకు వెలాసిటీ ఇచ్చాడు, ఇవ్వలేదు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ ఇస్తే వెలాసిటీ ఎలా కనుక్కుంటాం? బేసిక్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే వెలాసిటీ డెరివేట్ చేస్తే యాక్సిలరేషన్. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ ఏం కావాలి? డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే వచ్చేది వెలాసిటీ. సో v ఈజ్ ఈక్వల్ టు dx బై dt. సో అప్పుడు ఏమవుతుంది? నాకు డెరివేట్ చేస్తే 40 కాన్స్టెంట్ కదా, 40 కాన్స్టెంట్ డెరివేట్ చేస్తే 0. సో 12 ఇంటూ t చేస్తే 1 మైనస్ t క్యూబ్ చేస్తే 3t స్క్వేర్. సో v ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 3t స్క్వేర్. ఈ వెలాసిటీ మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. సో 12 minus 3t square is equal to 0. That means 3t square minus 12 is equal to 0. T square is equal to 12 by 3. That is 4 plus or minus. So root 4 వస్తుంది. నాకు t is equal to plus or minus 2. But minus time ఇప్పుడు నెగిటివ్ కాదు కాబట్టి సో మనం నెగిటివ్ తీసుకోం. t is equal to 2 seconds. So t is equal to 2 seconds. So 3t square minus 12 is equal to 0. Minus 12 అవతల పోతే ఏమవుతుంది? నాకు plus 12. So t square is equal to 12 by 3, 4. Root 4 వాల్యూ ఎంత? 2.
బట్ మనం కనుక్కోవాల్సిన టైం కాదు ఇక్కడ. ఏం కనుక్కోనండి, హౌ లాంగ్ విత్ ద పార్టికల్ ట్రావెల్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. అంటే ఆ రెస్ట్కి వచ్చేటప్పటికి ఈ పార్టికల్ ఎంత దూరం వెళ్ళి ఉంటుంది, టైం అడగలేదు, ఎప్పుడు వస్తుంది రెస్ట్లో అడగలేదు. సో వాడు ఏమంటున్నాడు, ఎంత దూరం వెళ్ళి ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ టైం 2 సెకండ్స్కి మనం ఎంత దూరం వెళ్ళి ఉంటుంది ఎలా కనుక్కుంటాం? ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చేసారు కదా ఫంక్షన్ ఆఫ్ టైంలో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 + 12t + -t³ ఇచ్చాడు. అక్కడ టైం 2 సెకండ్స్ పెరిస్తే అయిపోతుంది. సో చూడండి, సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 + 12 × t ఏం పెడతాం, 2 - 2³. సో 40 + 24, 40 + 24 64, 64 - 8 56 meters. 56 meters is the answer. రైట్, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే చూడండి ఇక్కడ టైం కనుక్కోమని చెప్పలేదు, టైం కనుక్కున్న తర్వాత ఆ టైంకి ఎంత దూరం వెళ్ళింది అంటే ఎక్స్ కనుక్కోవాలి. బట్ ఎక్స్ ఆల్రెడీ ఇచ్చారు ఫంక్షన్, సో దాంట్లో టైం 2 సెకండ్స్ పెడతాం. రైట్, క్లియర్? ఓకే, యా, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండి ఇది. The displacement time graph of a moving particle is shown below. Okay, displacement time graph of a moving particle is shown below. The instantaneous velocity of the particle is negative. ఎక్కడ నెగిటివ్ అవుతుంది కనుక్కోమన్నాడు. రైట్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే మనం ఏం తీసుకోవాలి, గ్రాఫ్ తీసుకోవాలి. ఒక చిన్న పాయింట్ అయితే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఓకే, ఇలా ఉందనుకోండి స్ట్రైట్ లైన్. సో దీని స్లోప్ ఇప్పుడు కూడా మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. దిస్ ఈస్ పాజిటివ్. ఓకే, బికాస్ మనకి ఏమవుతుంది, నాకు tan θ అంటే ఏమవుతుంది, నాకు ఆపోజిట్ పాజిటివ్ వస్తుంది, అడ్జసెంట్ పాజిటివ్ వస్తుంది. వెరాస్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఆపోజిట్ పాజిటివ్, అడ్జసెంట్ ఏ డైరెక్షన్ మెజర్ చేస్తాం మనం, నెగిటివ్. అడ్జసెంట్ ఏమవుతుంది నాకు నెగిటివ్. ఓకే, ఇలా ఉన్నా అడ్జసెంట్ నెగిటివ్ అయిపోతుంది. అంటే స్లోప్ మనకి ఏమవుతుంది నాకు చూడండి, ఇలా మెజర్ చేసే స్లోప్ మనం ఎలా మెజర్ చేస్తున్నాం, ఇక్కడ క్లాక్ వైజ్ మెజర్ చేస్తున్నాం. యాంగిల్ అయినా చూసుకోవచ్చు లేదా డైరెక్షన్ అయినా చూసుకోవచ్చు. యాంగిల్ చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్లో వస్తే పాజిటివ్, క్లాక్ వైజ్ వస్తే నెగిటివ్. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగిటివ్. లేదా స్లోప్ అంటే tan θ కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ రెండు కూడా రైట్ సైడ్ అప్ ఉంటే పాజిటివ్, ఒకటి అప్ ఇంకోటి లెఫ్ట్ ఉంటే ఏమవుతుంది నాకు నెగిటివ్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎప్పుడు వస్తుంది మనకి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే నాకు dx/dt. అంటే వి నీడ్ టు ఫైండ్ స్లోప్. స్లోప్ ఒక లైన్కి అయితే కనుక్కోవచ్చు, కరువుకి స్లోప్ ఎలా కనుక్కుంటాం, బై డ్రాయింగ్ టాంజెంట్స్. సో ఒక కరువుకి మన స్లోప్ కనుక్కోవాలంటే టాంజెంట్స్ తీసుకోవాలి. సి దగ్గర టాంజెంట్ గీద్దాం, పాజిటివ్ కదా, ఈ డైరెక్షన్ ఉంది స్లోప్, డైరెక్షన్లో ఉంది నాకు యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్ రాస్తాను చూడండి, యాంటీ క్లాక్ వైజ్ స్లోప్ పాజిటివ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ టీటా. ఓకే, క్లాక్ వైజ్ నెగిటివ్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగిటివ్. మన అజంప్షన్ కాదు, ఎందుకంటే ఇదంతా కూడా ట్రిగ్నోమెట్రిక్ లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో tan θ, ఓకే, సో అలా అనమాట. tan θ పాజిటివ్ అవ్వాలంటే రెండు మనకి క్లాక్ వైజ్, రెండు మనకి రైట్ అప్ ఉండాలి. అలా ఉంటే మనకి యాంగిల్ ఎలా ఉంటుంది, నాకు యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అంటే పాజిటివ్. లేదు క్లాక్ వైజ్లో మెజర్ చేస్తే నాకు ఏమవుతుంది, యాంగిల్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. కామన్ సెన్స్ యూస్ చేసుకో కనుక్కోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి నెక్స్ట్ డి దగ్గర. సో డి దగ్గర కూడా టాంజెంట్ ఇస్తే నాకు ఎలా ఉంది, నాకు ఎక్కడెక్కడ మీట్ అవుతుంది కదా, ఇది యాంటీ క్లాక్ వైసే కదా. ఈ ఎఫ్ దగ్గర యాంటీ క్లాక్ వైసే కదా. వెరస్ ఈ దగ్గర చూడండి, ఈ దగ్గర నాకు ఇలా టాంజెంట్ గీయాలి, ఇలా గీయాలి టాంజెంట్, ఈ దగ్గర ఇలా గీయాలి, లేకపోతే ఇలా గీస్తాం. ఇలా గీస్తే టాంజెంట్ నాకేమవుతుంది. ఓకే, మీరు చిన్న డౌట్ అడగచ్చు, ఇలా కూడా మెజర్ చేయొచ్చు కదా సార్ అనేసి. చేయకూడదు, చూడండి చెప్తాను. ఇప్పుడు ఈ దగ్గర టాంజెంట్ గీస్తే మీకు వచ్చే డౌట్ ప్రకారం ఇలా కూడా మెజర్ చేయొచ్చు కదా సార్ అంటారు. ఇలా ఎప్పుడు మనం మెజర్ చేయకూడదు, బికాస్ యాంగిల్ షుడ్ ఆల్వేస్ బి ది స్మాలెస్ట్ సైడ్. ఓకే, షార్టెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి ఇటు సైడ్ యాంగిల్ టీటా, ఇటు సైడ్ యాంగిల్ టీటా, ఏది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఓకే, యాంగిల్ షుడ్ ఆల్వేస్ బి ది షార్టెస్ట్ గ్రేడియంట్ ఆర్ షార్టెస్ట్ డిగ్రీ టు దట్ లైన్. ఫ్రమ్ ది హారిజాంటల్ నుంచి ఆ లైన్కి షార్టెస్ట్ ఏదో అది తీసుకోవాలి. ఇక్కడ షార్టెస్ట్ ఇదే కదా. ఎలా ఉంది ఇది, క్లాక్ వైజ్లో ఉంది. ఎలా ఉంది ఇది, క్లాక్ వైజ్లో ఉంది. క్లాక్ వైజ్లో ఉంటే మనకి ఏంటి, నెగిటివ్. ఓకే, సో ఈ దగ్గర మనకి నెగిటివ్. అదే కదా అడిగినాడు, ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇస్ నెగిటివ్ అన్నాడు. ఎక్కడ మనకి ఈ
గుర్తుపెట్టుకోండి, ఒక లైన్కి స్లోప్ అంటే ఎప్పుడు ఇలా మెజర్ చేయాలి కరెక్టే, బట్ ఇలా యాంగిల్ ఇంత దూరం వచ్చి ఈ పక్క యాంగిల్ ఇంత వచ్చింది అనుకోండి, షార్టెస్ట్ అనుకోండి, షార్టెస్ట్ అవి తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, అంతేగాని ప్రతిసారి ఈ పక్క తీసుకున్న యాంగిల్ అన్నీ అప్పుడు ఏ లైన్ కన్నా యాంగిల్ పాజిటివ్ వస్తుంది మనకి. ఏదోండి ఇలా ఉన్న యాంగిల్ పాజిటివ్ వస్తుంది, ఇలా ఉన్న యాంగిల్ పాజిటివ్ వస్తుంది, ఇలా ఉన్న యాంగిల్ పాజిటివ్ వస్తుంది, ఇలా ఉన్నా కూడా యాంగిల్ పాజిటివ్ వస్తుంది. సో కాదు, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్. సో యాంగిల్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇలా ఉంటే నెగిటివ్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఈ యాంగిల్ పెద్దదా ఈ యాంగిల్ పెద్దదా అంటే ఈ యాంగిల్ కదా పెద్దది, ఇది తీసుకోకూడదు, షార్టెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఒక లైన్కి యాంగిల్ మనం స్లోప్ మెజర్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి షార్టెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. సో దాని డైరెక్షన్ చూసుకోవాలి. సో దాని డైరెక్షన్ ఇక్కడ ఏముంది, నాకు క్లాక్ వైజ్ ఉంది. క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్. క్లారిటీ వచ్చిందా? ఇంకోసారి స్లోగా రిమైండ్ చేసుకొని చూడండి, స్లోగా ఆలోచించండి. ఒక లైన్ ఇలా ఉంటే పాజిటివ్, సింపుల్. ఇలా ఉంటే నెగిటివ్. ఓకే, ఇలా రైజింగ్ ఉందనుకోండి, ఇలా రైజింగ్ ఉందనుకోండి పాజిటివ్, ఫాలోయింగ్ ఉందంటే నెగిటివ్, సింపుల్. ఓకే, సింపుల్ భాషలో చెప్పాలంటే ఇంకొకసారి సింపుల్ ఆసాన్ భాష మే అంటారు కదా. సో ఇలా ఉందంటే పాజిటివ్, ఇలా ఉందంటే నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, దట్స్ ఇట్. ఓకే రైట్. తర్వాత యాక్సలరేషన్. సో ఇది మనం కింద డిస్కస్ చేస్తుంది. సో ఎట్లయితే మనకు వెలాసిటీ అంటే చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం అంటాము, సో అదేవిధంగా యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో ఇది ఎంతవరకు వ్యాలిడ్ మనకి, లార్జ్ వాల్యూస్కి అయితే వ్యాలిడ్, బట్ షార్ట్ వాల్యూస్కి అయితే మనకి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. అగైన్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కోవాలంటే మనకి dv బై dt యూస్ చేసుకోవాలి. సో dv బై dt. రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సలరేషన్. రిటార్డేషన్ అంటే ఖచ్చితంగా మనం ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ ఈజ్ రిటార్డింగ్ అట్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 అట్ అన్ యాక్సలరేషన్. చూడండి చాలా ఇంపార్టెంట్, చాలా మంది సింబల్ తప్పు తీసుకుంటారు. ఏ బాడీ ఈజ్ రిటార్డింగ్ with an retardation or with a negative acceleration, with an acceleration of, or దీని రిటార్డేషన్ అనొచ్చు. A body is retarding with a retardation of 5 meter per second square. 5 meter per second square. సో 5 meter per second square లో బాడీ రిటార్డ్ అవుతుంది. 5 meter per second square లో బాడీ రిటార్డ్ అవుతుంది అంటే సో ఏ వాల్యూ వచ్చి మనం డైరెక్ట్గా -5 తీసుకుంటాం, ఇంకా వేరే ఆలోచన లేదు. రిటార్డేషన్ అంటే కంపల్సరీ గివెన్ తీసుకోవడమే, మైనస్ తీసుకునేస్తాం అంతే, ఫిక్స్. ఓకే క్లియర్. నౌ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు మనకి, a particle is moving so that the displacement is given as s is equal to t cube minus 6t square plus 3t plus 4 meters. Okay, very good. Its velocity at the instant when its acceleration is 0. సో ఇక్కడ ఏంటంటే వెలాసిటీ కనుక్కోవాలి. we need to find velocity where acceleration is 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలరేషన్ 0 ఎక్కడ అవుతుంది చెక్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, s is equal to t cube minus 6t square plus 3t plus 4. సో ఇది s ఫంక్షన్, s is equal to t cube minus 6t square plus 3t plus 4. ఇది డిస్ప్లేస్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ కనుక్కోవాలి కదా. డిస్ప్లేస్మెంట్ నుంచి డైరెక్ట్గా యాక్సిలరేషన్ కనుక్కోవడం కష్టం, ఎందుకంటే ఒకసారి డెరివేట్ చేసే వెలాసిటీ దాన్ని ఇంకోసారి డెరివేట్ చేసి వచ్చేది యాక్సిలరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ కనుక్కుందాం. సో v is equal to ds by dt. సో t క్యూబ్ చేస్తే ఏమొస్తుంది నాకు 3t square minus 6 into t square చేస్తే ఏమొస్తుంది నాకు 2t plus 3 into t చేస్తే ఏమొస్తుంది నాకు 1, 4 చేస్తే ఏమొస్తుంది నాకు 0. సో v is equal to 3t square minus 12t plus 3. ఇది వెలాసిటీ, క్లియర్ కదా, ఇది వెలాసిటీ కదా. దీన్ని డెరివేట్ చేయని యాక్సలరేషన్ వస్తుంది. సో a is equal to dv by dt. సో 3 into t square చేస్తే ఏమొస్తుంది నాకు 2t minus 12 into t చేస్తే ఏమొస్తుంది నాకు 1, 3 చేస్తే 0. సో ఏ వాల్యూ ఎంత వచ్చి నాకు a is equal to 60 minus 12. అయితే ఈ ఏ వాల్యూ నాకు ఏమవ్వాలంట,
జీరో. సో ఏ వాల్యూ ఇస్ జీరో చూడండి, ఏ వాల్యూ జీరో అయితే క్వశ్చన్ చూడండి, బాగా చూడండి క్వశ్చన్ చూడండి. ఇట్స్ వెలాసిటీ అట్ ద ఇన్స్టెంట్, ఇట్స్ వెలాసిటీ అట్ ద ఇన్స్టెంట్ when its acceleration is zero. Its velocity at the instant, its velocity at the instant where acceleration zero. యాక్సలరేషన్ జీరో అయ్యే దగ్గర మనం వెలాసిటీ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ జీరో చేద్దాం. యాక్సలరేషన్ ఎంత వచ్చి మనకి 60 - 12, అంటే 6t - 12 ఈజ్ ఈక్వల్ టు జీరో. దట్ మీన్స్ 6t ఈజ్ ఈక్వల్ టు 12. సో t ఈజ్ ఈక్వల్ టు 12/6. 6 1 జార్ 6 2 జార్, t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చి నాకు 2 సెకండ్స్. ఇప్పుడు ఈ టైంని యూస్ చేసుకొని ఈ టైం దగ్గర వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. అదే కదా కనుక్కోమనేది. ఇట్స్ వెలాసిటీ అట్ ద ఇన్స్టెంట్ వేర్ యాక్సలరేషన్ జీరో. యాక్సలరేషన్ ఎక్కడ జీరో అయింది మనకి, టైం ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్, అక్కడ వెలాసిటీ కనుక్కోండి. సో v ఫంక్షన్ ఏమొచ్చి నాకు 3t², v ఈజ్ ఈక్వల్ టు 3t² - 12t + 3 కదా. సో టైం ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు మనము, 2 సెకండ్స్. టైం ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ కదా. సో v ఈజ్ ఈక్వల్ టు 3 × 2² - 12 × 2 + 3. సో v ఈజ్ ఈక్వల్ 4 3 are 12 - 24 + 3. సో v ఈజ్ ఈక్వల్ టు -12 + 3. v ఈజ్ ఈక్వల్ టు -9 మీటర్ పర్ సెకండ్. -9 మీటర్ పర్ సెకండ్. సో వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నీట్కి. రైట్. సో ఇంచుమించు సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్. చూడండి, ఫుల్ ఎనర్జీతో ఉండాలి, ఫుల్ ఎనర్జీతో ఉండాలి. ఎనర్జీ లేకుండా అయితే వీడియో వినొద్దండి, ఎనర్జీ లేకుండా అయితే వీడియో వినొద్దండి. బికాస్ ఎనర్జీ ఉంటేనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం, లేదంటే సబ్జెక్ట్ పైన ఇష్టం అయితే రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఎనర్జీతో ఉండాలి, ఎనర్జీ ఉంటేనే తర్వాత వినండి. సో రెడ్ బుల్ తాగేసండి. ఓకే, ద మోషన్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఆఫ్ ద ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 8 + 12t - t³. సో ఓకే, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఏదో ఒక పొజిషన్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు. ఎక్స్ అంటే పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు. రాసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + 12t - t³. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + 12t - t³, వేర్ ఎక్స్ ఇస్ ఇన్ మీటర్స్ మనకు తెలిసిందే, అండ్ టీ ఇస్ ఇన్ సెకండ్స్. The retardation of the particle when its velocity becomes zero. సో వెలాసిటీ జీరో అయితే యాక్సిలరేషన్ ఎంత కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ కనుక్కుందాం. చూడండి, సో వెలాసిటీ ఎలా కనుక్కుంటాం మనం, dx/dt. అంటే 8ని చేస్తే 0, 12t, tని చేస్తే 1, t³ చేస్తే ఎంత వస్తుంది నాకు, 3t². సో v ఈజ్ ఈక్వల్ టు 12 - 3t². సో వెలాసిటీ జీరో అవ్వాలని చూడండి, వెన్ ఇట్స్ వెలాసిటీ ఈస్ జీరో. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, సేమ్ 12 - 3t² ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు 3t² ఈజ్ ఈక్వల్ టు 12, t² ఈజ్ ఈక్వల్ టు 4, t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఈ టైం 2 సెకండ్స్ దగ్గర మనం ఏం కనుక్కోవాలి, వీ నీడ్ టు ఫైండ్ యాక్సలరేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ ఫంక్షన్ మనకు తెలియాలి కదా. టైం 2 పెడతాం, దేనిలో పెట్టాలి మనం, ఎక్స్లో పెడతామా, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, వీలో పెడతామా, వీ పెడితే వెలాసిటీ వస్తుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, యాక్సలరేషన్ ఈ టైం 2 సెకండ్స్ దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ ఎలా వస్తుంది మనకి, v ఈజ్ ఈక్వల్ టు 12 - 3t² వచ్చింది కదా, v ఈజ్ ఈక్వల్ టు 12 - 3t². ఇది కదా v వాల్యూ వచ్చింది కదా, v ఈజ్ ఈక్వల్ 12 - 3t² కదా. ఇక్కడ నుంచి ఏ కనుక్కోండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు dv/dt, ఏ ఈజ్ ఈక్వల్ dv/dt. సో 12 చేస్తే ఎంత వస్తుంది నాకు, 0 -3 × t² చేస్తే ఎంత వస్తుంది నాకు, 2t. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -60. ఇప్పుడు టీ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 సెకండ్స్. టీ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 సెకండ్స్. ఇక్కడే కదా మనకు వెలాసిటీ జీరో అయింది. క్వశ్చన్ అదే కదా కనుక్కోమని చెప్పింది. ఇట్స్ రిటార్డేషన్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ జీరో. వెలాసిటీ జీరో ఎక్కడైంది, టైమ్ ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్. అక్కడ మనం ఏం కనుక్కోవాలి, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. యాక్సిలరేషన్ దేనిపైన డిపెండ్ అయింది, -60. టైం ఎంత వచ్చింది, 2 సెకండ్స్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 × 2 -12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బట్ ఆప్షన్లో -12 + 12 అంటే +12 పెట్టాలి. యాక్సిలరేషన్ అంటే -12. అడిగింది రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే నాకు -a ఈజ్ ఈక్వల్ టు -12. సో రిటార్డేషన్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ అంటే -12, రిటార్డేషన్ అంటే 12 అని చెప్పాలి, మళ్ళీ మైనస్ చెప్పకూడదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్. యా,
సో ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The position vector of a particle is given as r bar is equal to t square minus 4t plus 6 I bar plus t square j bar. ఓకే రాద్దాం. r bar is equal to t square minus 4t plus 6 I bar I cap plus t square j cap. సో ఇది పొజిషన్ వెక్టర్. ఆ పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఒక వెక్టార్ ఇక్కడ మనకి ఐ క్యాప్ జే క్యాప్ ఉంది అంటే ఒక దీనికి ప్లేన్లో ఉంది అంటే దీనికి ఎక్స్ కాంపోనెంట్ ఉంది వై కాంపోనెంట్ ఉంది. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈస్ టీ స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 6. డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ టీ స్క్వేర్. ఇదే కదా పొజిషన్ వెక్టర్ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇచ్చాడు. సో అది ఎలా ఇచ్చాడు? టీ స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 6 ఐ క్యాప్ ఒకటి, టీ స్క్వేర్ జే క్యాప్ ఒకటి. సో డైరెక్ట్గా అక్కడే డిఫరెన్షియేట్ చేస్తే మనకు వెలాసిటీ వచ్చేస్తుంది. బట్ కొంచెం క్లారిటీగా ఉండడానికి నేను చెప్తున్నాను అనమాట. వెక్టార్స్ మళ్ళీ వెక్టార్స్ తెలియని వాళ్ళు ఉంటే ఇంకా మన వెక్టార్స్ కూడా వీడియో పెడదాం, తర్వాత కూడా డైరెక్ట్గా డెరివేట్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ డెరివేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? నాకు వెలాసిటీ. సో అప్పుడు ఏమొస్తుంది? నాకు vx ఈజ్ ఈక్వల్ దీన్ని డెరివేట్ చేసుకోండి. టీ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? నాకు 2t. టీ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? నాకు 2t మైనస్ 4 ఇంటూ టీ చేస్తే ఏమొస్తుంది? నాకు 4 ఇంటూ 1 2t మైనస్ 4. vy ఏమవుతుంది? నాకు 2t. vy ఏమవుతుంది? నాకు 2t. ఇప్పుడు వెలాసిటీ వెక్టర్ ఏమవుతుంది? నాకు వెలాసిటీ యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఐ బార్, వెలాసిటీ యొక్క వై కాంపోనెంట్ జే క్యాప్. సో వెలాసిటీ యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఎంత? నాకు 2t మైనస్ 4 ఐ క్యాప్. వెలాసిటీ యొక్క జే కాంపోనెంట్ వై కాంపోనెంట్ 2t జే క్యాప్. సో v bar is equal to 2t minus 4 I cap plus 2t j cap. 2t minus 4 I cap plus 2t j cap. ఇది వెలాసిటీ యొక్క వెక్టర్. 2t minus 4 I cap plus 2t j cap. ఇది వెక్టర్. వెరీ గుడ్. And we also need to find speed of the particle. Okay. And acceleration vector. ఓకే యాక్సిలరేషన్ వెక్టర్ కనుక్కోవాలంటే ఆ టైం 3 seconds. సరే వెలాసిటీ వెక్టర్ మనకి ఎంత వచ్చింది? వెలాసిటీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2t మైనస్ 4 ఐ క్యాప్ ప్లస్ 2t జే క్యాప్. 2t జే క్యాప్. ఈ వెలాసిటీ వెక్టార్ని డిఫరెన్షియేట్ చేసి వచ్చేది ఏంటి? మనకి యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2t డెరివేట్ చేస్తే నాకు 2i క్యాప్ వస్తుంది. అండ్ సో టీ స్క్వేర్ 2t చేస్తే ఏమొస్తుంది? నాకు 2 జే క్యాప్. ఓకే సో 2 జే క్యాప్. ఓకే సో ఒక్క సెకండ్ క్వశ్చన్ కొంచెం యా. సో యా తేడా ఏం లేదు. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ 2i క్యాప్ ప్లస్ 2j క్యాప్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? యాక్సిలరేషన్ వెక్టర్ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ 3 seconds. అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ 3 seconds పెడతాం చూడండి. సో అప్పుడు ఏమవుతుంది? నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు టైం ఫంక్షన్ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ 1 second అయినా 2i క్యాప్ ప్లస్ 2j క్యాపే. టైమ్ ఈజ్ ఈక్వల్ 2 seconds అయినా 2i క్యాప్ ప్లస్ 2j క్యాపే బికాస్ ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ అపాన్ టైమ్. సో 2i క్యాప్ ప్లస్ 2j క్యాప్. ఓకే క్లియర్ రైట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వెలాసిటీ వెక్టర్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 3 seconds. సో వెలాసిటీ వెక్టర్ మనకి ఏమొచ్చింది? 2t మైనస్ 4 ప్లస్ 2t జే క్యాప్. అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ 3 పెడదాం. సో అప్పుడు v బార్ ఏమవుతుంది? నాకు 2 3 are 6 6 minus 4 2i క్యాప్ ప్లస్ 2 3 are 6 j క్యాప్. సో v బార్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 6j క్యాప్. v బార్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 6j క్యాప్. 2i క్యాప్ ప్లస్ 6j క్యాప్. సో వెలాసిటీ వెక్టర్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 3 seconds అయిపోయింది. యాక్సిలరేషన్ వెక్టర్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ 3 seconds అయిపోయింది. ఇంకేదో బ్యాలెన్స్ ఉంది. స్పీడ్ ఎలా కనుక్కుంటాం? స్పీడ్ అంటే ఏంటి? స్కేలార్. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? వెలాసిటీ వెక్టర్. సో వెక్టర్ అండ్ స్కేలార్ ఎలా కనుక్కుంటాం? సో 2i క్యాప్ ప్లస్ 6j క్యాప్ కాబట్టి 2 + 6 8 చెప్పొద్దండి. ఓకే ఒక వెక్టార్ ఇచ్చి దాని స్కేలార్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? we have to find magnitude. So it will be speed will be mod v bar. So root of 2 square plus 6 square. So root of 4 plus 36.
సో రూట్ 40 అంటే 2√10. ఓకే, సో స్పీడ్ కనుక్కోవాలంటే మనం వెలాసిటీ వెక్టార్ నుంచి స్పీడ్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్. క్లియర్? ఓకే రైట్.